హాయ్, ఈరోజు మనము 15 కేజీలు ఫ్యాట్ లాస్ అవ్వడం ఎలాగనేది తెలుసుకుందాం. 15 కేజీలు 15 రోజుల్లో కాదు, 15 కేజీలు ప్రాపర్ టైం తీసుకొని సిస్టమైజ్డ్గా హెల్దీగా ఎలా తగ్గాలన్నది. సో ఎప్పుడైతే 15 కేజీలు బరువు పెరుగుతారో ఆటోమేటిక్గా బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది అండ్ హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యి ఉంటాయి. సో ఫస్ట్ ఫేజ్లో వీటన్నిటిని సెట్ చేయడం అనేది ఇంపార్టెంట్ థింగ్. ఆ తర్వాత మనం ఫుడ్ హ్యాబిట్స్, మనం తెలియకుండా ఎక్కువ కాప్స్ తిని సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటారు. సో వాటిని స్లోగా మార్పులు చేయాలి. ఒకటి ప్రోటీన్ బేస్డ్ ఫుడ్, లిటిల్ గుడ్ ఫ్యాట్స్ అండ్ ఫైబర్స్ యాడ్ చేయడం మంచి పద్ధతి. వీటిని నెక్స్ట్ ఫేజ్లో యాక్టివిటీ అంటే టూ మచ్గా జిమ్ములు చేసేసి కిలోమీటర్లు పరిగెత్తేసి అంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు. కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బాడీని మార్చడానికి కంటిన్యూస్గా బాడీ మొబిలిటీ ఉంటే చాలు. అండ్ ఆఫ్టర్ ఆల్ దిస్ వీ నీడ్ గుడ్ రెస్ట్ బికాస్ బాడీ రీస్టోర్ అవ్వాలి. ఇలా సిస్టమైజ్డ్గా కనుక వెయిట్ లాస్ ప్రాసెస్ మొదలుపెట్టి కంప్లీట్గా జాగ్రత్తగా చేస్తే బాడీలో హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వకుండా హెల్దీగా తగ్గుతారు. తర్వాత అదే వెయిట్ మెయింటైన్ అవ్వడం కుదురుతుంది. అదర్వైజ్ సమ్హౌ ఫ్యాట్ లాస్ తగ్గాలి అనుకుంటే మాత్రం హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి, మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు లూజ్ యువర్ ఫ్యాట్ హెల్దీగా ఇంటి దగ్గర నుంచే తగ్గాలనుకుంటే బిఎంఎస్ ఫ్యాట్ లాస్.